తెలుసు కదా కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే థియేటర్స్లో. హీరో వచ్చేసి మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మన డీజే టిల్లు. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే మనకు ట్రైలర్లో ఏదైతే షాట్ ఉందో కమెడీ హర్ష చెముడు అండ్ మన సిద్ధు జొన్నలగడ్డది ఒక ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఏదో పవర్ఫుల్ డైలాగులో అక్కడ నాకు ఒక డైలాగు భలే నచ్చింది. అది ఈస్ట్రోజన్కి అంతుంటే టెస్ట్రోజన్కి ఎంత ఉండాలి అనేసి. అది ఆ తర్వాత ఇక సినిమా యాక్చువల్ మూవీ స్టార్ట్ అయింది. ఇక అక్కడ మనకు హీరో అంటే ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడు, అతని జాబ్ ఏంటి, అక్కడ హర్ష అతని ఫ్రెండ్ క్యారెక్టర్లో అక్కడంతా అంటే సిద్ధు జొన్నలగడ్డ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అతని మాటలు, అతని వే ఆఫ్ డెలివరీ, డైలాగ్స్ చెప్పడం, ఎస్పెషల్లీ డీజే టిల్లు నుంచి చూస్తే. సో ఈ సినిమాలో కూడా అంటే చాలా బాగున్నాయి మాటలు, డైలాగ్స్, అతని క్యారెక్టరైజేషను. అక్కడ తర్వాత వెంటనే మనకు హీరోయిన్ రాశిఖన్నా ఇంట్రడక్షన్ పెట్టుకున్నారు. రాశిఖన్నా చాలా అందంగా ఉంది ఈ సినిమాలో. దానికి తోడు అంటే ఆ విజువల్స్ రిచ్గా అనిపించింది ఈ సినిమా. డైరెక్టర్ మన లేడీ డైరెక్టర్ నీరజా కోన మొదటి సినిమా, ఆమె కాస్ట్యూమ్ డిజైనరు, బట్టలు కూడా భలే డిజైన్ చేసింది. ఎస్పెషల్లీ మన సిద్ధు జొన్నలగడ్డ కాస్ట్యూమ్స్ అయితే భలే ఉన్నాయి, చాలా క్లాసీగా ఉంది అసలు సినిమా. ఇక హీరో రాశిఖన్నాతో పరిచయంతో అక్కడ ఒక పాట పెట్టారు. ఆ పాట నాకు చాలా ఇష్టం. అది గత 2-3 నెలలుగా వింటున్నా యూట్యూబ్లో. అసలు అది మల్లిక గంధ సాంగ్ అయితే అసలు భలే వచ్చింది పాట. అది భలే సెట్ అయితే చక్కచక్క కథ ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా కథ వెళ్ళి అక్కడి నుంచి ఒక కాన్ఫ్లిక్ట్, అంటే ఒక ప్రాబ్లం ఉండాలి కదా, ఒక ప్రాబ్లం పెట్టుకున్నారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా మనకు ఒక ఇంకో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, మన KGF 2 హీరోయిన్. సో శ్రీనిధి శెట్టి ఎపిసోడ్ అక్కడ పెట్టుకున్నారు. అక్కడ కూడా ఒక పాట, అది కూడా చాలా పాపులర్, అంటే చాలా బాగా నచ్చింది సాంగ్ నాకు. అది మన తమన్ మ్యూజిక్, అంటే మా సినిమాలకే కాదు ఇటు అంటే క్లాస్ సినిమాలకు కూడా మంచి మెలోడీ సాంగ్ అది. అది మళ్ళీ ఏది సాంగ్ అది, సొగసు చూడతారమ్మా అనే పాట. అసలు ఆ 2 పాటలు భలే అనిపించాయి అసలు స్టార్టింగ్లో. ఇక ఆ ఎపిసోడ్ అయ్యాక మనకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక ఓహో ఇది కథ, ఇది కథా కమామిషో అనేసి. సో వాళ్ళకి హీరోయిన్కి ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్గా శ్రీనిధి శెట్టి రావడము, అక్కడ ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, అంటే చూస్తున్న మనకు క్లారిటీ వచ్చేసింది అక్కడికి. ఇది కథ, ఇది కాన్ఫ్లిక్ట్. అంటే కొత్తగా, అంటే ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. అంటే చాలామంది అంటే పెళ్ళైన వాళ్ళకు కొద్దిగా 1% అనుకోవచ్చు. అలా పెట్టుకొని ఇంటర్వెల్కి తీసుకెళ్ళిపోయారు. మధ్యన హర్ష చెముడు సినిమా అంతా ఉన్నాడు కానీ పెద్ద కామెడీ ఏం లేదు, కానీ ఒకే ఉంటాడు అలా. సో మేజర్గా ఈ 3 క్యారెక్టర్లే మన సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశిఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి అండ్ హర్ష చెముడు, ఈ నలుగురే సినిమా అంతా. ఫస్ట్ హాఫ్లో కూడా ఇలాగే వెళ్ళింది. 2 పాటలు ఫస్ట్ హాఫ్లో అదిరిపోయాయి. ఇక కాన్ఫ్లిక్ట్ కొత్తగా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. దానికి తోడు మాటలు, మన అంటే ఆల్ఫా మేల్ అంటారు కదా సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ని, అలా పెట్టారనమాట ఆల్ఫా మేలు. చాలామంది మగవాళ్ళకి నచ్చుతుంది క్యారెక్టర్ ఇది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అదే ఒక కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ కాన్ఫ్లిక్ట్లో మనకు ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకాల్సి ఉండింది. శ్రీనిధి శెట్టి సైడ్ నుంచి ఎందుకు అలా చేసింది అనేది అదొక్కటి ఆన్సర్ లాస్ట్ వరకు పెట్టారు. అలాగే ఇక సినిమా అదే కాన్ఫ్లిక్ట్ వెళ్ళింది. ఇక తర్వాత ఒక సీన్లో రాశిఖన్నా అండ్ కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా భలే నచ్చింది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ప్రజెంట్ చేసిన విధానము, డైరెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కువ మాటలతోనే సినిమా నడిపించేశారు అంతా. యాక్చువల్ చెప్పాలంటే ఒక ఇంట్లోనే జరుగుతుంది సినిమా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అసలు, కానీ అలా అనిపించకుండా చాలా బాగా తీసుకొచ్చారు. ఇక ప్రీ క్లైమాక్స్లో ఇంకొన్ని క్యారెక్టర్లు యాడ్ అయ్యాయి. అన్నపూర్ణ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటబ్బా ఇలా ఈ సినిమాలో అన్నపూర్ణ ఎందుకు ఉందిరా బాబు అనిపించింది, కానీ బట్ ఆమెను కూడా కరెక్ట్గానే వాడుకున్నారు, అతి ఏం చేయకుండా కరెక్ట్గానే వాడుకున్నారు. సెకండ్ హాఫ్లో పాటలు ఏం లేవు, ఫస్ట్ హాఫ్లో 2 పాటలే. ఇక అలా వచ్చి క్లైమాక్స్కి ఎండ్ అయిపోయింది. అంతా మాటలతోనే ఎండ్ చేశారు సినిమాని. అంటే ఇది డైలాగ్ బేస్డ్ మూవీ. ఇది ఒక ఏమంటారు, ఇక అంటే ఎలా చెప్పాలబ్బా దీన్ని, చూడాలి అంతే, ఇది చూసి ఎంజాయ్ చేయాలి అంతే. డ్రామా, డైలాగ్ బేస్డ్ డ్రామా మేజర్గా నాకు నచ్చింది. మన సిద్ధు జొన్నలగడ్డ అతను ఈ సినిమా ప్రమోషన్స్లో అతను ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలు చూశాను, అన్ని షోస్ చూశాను. ఎంత చూసినా తనకి తీరట్లేదు అతనిది. నాకు అందుకే బాగా నచ్చింది నాకు ఈ తెలుసు కదా సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడమని చెప్తాను ఈ దివాళీకి. సో అంటే అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ ఏం లేవు. మాస్ సినిమా కాదు, క్లాస్ సినిమా, మోస్ట్లీ ఫర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్. మేజర్గా భార్యాభర్తలు అంటే యంగ్ కపుల్స్కి బాగా నచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమా. సో నాకైతే నచ్చింది. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు,
బట్ ఇది భార్యాభర్తల కథ, లవ్ స్టోరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే లిప్ లాక్లు ఏం లేవు, స్కిన్ షో ఏం లేదు, కానీ కొద్దిగా భార్యాభర్తల మధ్యన ఉండే కొద్దిగా బెడ్రూమ్ సీన్స్ లాంటివి అలాంటివి 1-2-3 చోట్ల ఉన్నాయి కాబట్టి, సో అవి ఓకే అనుకుంటే చూడొచ్చు. బట్ వద్దులేండి, కపుల్స్ చూడండి చాలు, ఫ్యామిలీతో అయితే వద్దులే. అది మన తెలుసు కదా. టైటిల్కి సినిమాకి పెద్ద జస్టిఫికేషన్ జరిగినట్టు కనపడలేదు నాకు. తెలుసు కదా అంటే ఏమో మరి, అది టైటిల్ జస్టిఫికేషన్ జరగలేదు, కానీ బాగుంది సినిమా, చాలా క్లాసీగా ఉంది, చాలా రిచ్గా ఉంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, నైస్ కాన్సెప్ట్, నైస్ మూవీ. నా రేటింగ్ వచ్చి 3/5. సో తెలుసు కదా, సిద్ధు జనాలగడ్డ మంచి సినిమా. అంటే ఇంతకుముందు జాక్ అనే సినిమా వచ్చింది, నాకు ఆ సినిమా నచ్చకపోయినా సిద్ధు క్యారెక్టర్ నచ్చుతుంది నాకు, డైలాగ్స్. ఇక్కడ టిల్లు గురించి చెప్పేదేముంది, డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ. సో మంచి సినిమా. ఎస్పెషల్లీ ఈ అమ్మాయి లేడీ డైరెక్టర్ అయినా నీరజా కోనని అప్రిషియేట్ చేయాలి. ఒక లేడీ అయ్యిండి ఇలాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ని డీల్ చేయడము, ప్లస్ కాస్టింగ్ రాశి ఖన్నా అయితే అద్దరిపోయింది. శ్రీనిధి శెట్టి ఓకే, హర్ష చెముడు ఉన్నంతలో బాగా చేశాడు. ఇంకా మ్యూజిక్ మెయిన్ అసెట్ ఈ సినిమాకు, మన తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు, ఇక పీపుల్ మీడియా వాళ్ళు ప్రొడ్యూసర్లు. సో అన్ని రకాలుగా బాగుందండి, రిచ్ సినిమా. సో మల్టీప్లెక్స్ ఆడియన్స్కి పర్ఫెక్ట్ మూవీ తెలుసు కదా. అది ఓకే, బాయ్.